మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే ప్రజా వ్యతిరేక నిర్ణయం ఉందో దానికి ప్రతిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ అందులో భాగంగా మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా 60,000 సంతకాలు సేకరించి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశానికి కాన్ఫర్ చేసి ఈ సంతకాలు ఏవైతే ఉన్నాయో ప్రదర్శనకి పెట్టడం జరిగింది. వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి, అతిరథ మహారథులకు, నాయకులకు, కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. వివరాల్లోకి వెళ్తే ఈ రోజున పార్టీ నిర్ణయించిన ప్రకారం మైలవరం నియోజకవర్గంలో ఈ సేకరించిన సంతకాలని జిల్లా కార్యాలయానికి పంపించే కార్యక్రమం కొండపల్లి రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ పచ్చ జెండాలు ఊపడం జరుగుతుంది. అలాగే వచ్చే 15వ తారీఖున మా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్న అధ్యక్షతన జిల్లా పార్టీ సారథ్యంలో ఇదే సంతకాల సేకరణని కేంద్ర కార్యాలయానికి పంపే కార్యక్రమం కూడా జరుగుతుంది. బహిరంగ సభ కూడా జరుపుకుంటాం. వచ్చే 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఈ రాష్ట్రంలో సేకరించిన 1 కోటికి పైగా సంతకాలను తీసుకొని గౌరవ గవర్నర్ గారిని కలిసి ఈ ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని వివరించి ఒక భారీ బహిరంగ సభను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక పాలనను, ప్రజా మోసపూరిత పాలనను ఎండగట్టడం కూడా జరుగుద్ది. ఇక అసలు విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు వస్తున్నా ఉన్న మెడికల్ కాలేజీలు అయితే 12. 2019 ముందు ఏవైతే 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మరో 17 మెడికల్ కళాశాలకు నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. ఒకసారి చూడండి, గడిచిన 70 ఏళ్ళలో 12 కాలేజీలు కట్టడం ఏంటి? ఒక 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలను ప్రారంభించడం ఏంటో ఒకసారి మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నేను కోరుతా ఉన్నా. 2000 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు సో కాల్డ్ విజనరీ, సో కాల్డ్ అడ్మినిస్ట్రేటర్ ఇప్పటి వరకు మెడికల్ కాలేజీలు గాని, ఇతర కాలేజీలు గాని, హాస్పిటల్ గాని గవర్నమెంట్ తరఫున ఒక్క ఇటుకేసిన పాపాన పోలేదు. మరి ఆయన పెద్ద విజనరీ. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, చంద్రబాబు నాయుడు గారి పాలనకి తేడా గమనించమని చెప్పేసి ఈ మీడియా సాక్షిగా నేను రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 5 మెడికల్ కళాశాలలకు క్లాసులు స్టార్ట్ అయ్యాయి. మరో 7 నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 2, 3 మొదలు పెట్టాల్సిన ఉద్దేశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇవేవి చేయాల వచ్చాడు. మనం కట్టిన భవనాల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టిన భవనాల్లో
కారు చౌకగా కమిషన్ల కోసం ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలన్న కుట్రతో ఏకంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖలు రాసి సీట్లు ఇవ్వద్దు, పర్మిషన్లు ఇవ్వద్దు అని చెప్పి లేఖలు రాసిన కుట్రలు మనం చూస్తా ఉన్నాం. పక్క రాష్ట్రంలో తెలంగాణలో భవనాలు లేకపోయినా సరే వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి పర్మిషన్లు తెచ్చుకొని అద్దె భవనాల్లో మెడికల్ కాలేజీలు నడుపుతా ఉన్నారు. కానీ మన దౌర్భాగ్యం ఈ చంద్రబాబు నాయుడు గారు కేవలం బ్యాక్ డోర్ ద్వారా బ్లాక్ మనీ కోసం, కమిషన్ల కోసం ఈ కళాశాలలు ఏవైతే మనం నిర్మించామో వాటిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసే దుర్మార్గమైన పని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న బాక్సులు కేవలం సంతకాలు కాదు, ఇది ప్రజా అభిప్రాయం, ప్రజా ఆగ్రహం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ప్రైవేటు పరం చేయాలి. ఏవి చేయాలి? ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయో, మెరుగైన సేవలు అందించలేకపోతున్నాయో, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే సేవలు జనానికి అందుతాయి అనుకుంటా ఉన్న సంస్థల్ని మనం ప్రైవేటు పరం చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఏవైతే పేద ప్రజల విద్యకు సంబంధించింది, పేద బిడ్డల విద్యకు సంబంధించింది, భవిష్యత్తుకు సంబంధించిన ఈ ప్రైవేట్ కాలేజీలు, పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ ప్రైవేట్ కాలేజీలు, అలాగే హాస్పిటళ్లు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా. కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి. మీరు వెనక్కి తీసుకునే వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమంతా కూడా మా పార్టీ కూడా ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. మీ ప్రభుత్వం మెడలు వంచి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా మేము చేస్తామని చెప్పేసి నొక్కి బక్కానిస్తా ఉన్నా. అలాగే ఈరోజు చూస్తే మైలవరం నియోజకవర్గంలో మా నాయకుడు జోగి రమేష్ గారిని, మా బాబాయ్ జోగి రాము గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అన్యాయంగా నెల రోజుల నుంచి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ చట్టంలోని కొన్ని లొసుగులు వాడుకొని జైల్లో పెట్టారు. ఈ ప్రోగ్రాం ఏమైనా ఆగిందా? సంతకాల సేకరణ ఏమైనా ఆగిందా? ఎవరన్నా మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని ఎక్కడన్నా వెనకడి చేశారా, భయపడ్డారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎక్కడ అడగల. దాదాపుగా ఈ నియోజకవర్గంలో 60,000 సంతకాల సేకరణ జరిగింది. కొండపల్లి మున్సిపాలిటీ నుంచి 12,000 సంతకాలు, ఇబ్రహీంపట్నం రూరల్ నుంచి 5,000 సంతకాలు, జీకొండూరు మండలం నుంచి 13,750 సంతకాలు, మైలవరం మండలం నుంచి 12,500 సంతకాలు దాదాపుగా, రెడ్డిగూడ మండలం నుంచి 10,000 సంతకాలు, అలాగే విజయవాడ రూరల్ నుంచి 5,400 సంతకాలు, మా యూత్ వింగ్ తరపున మరో 1000 సంతకాలు, దాదాపుగా 60,000 సంతకాల సేకరణ. మా నాయకులు కార్యకర్తలు అకుంఠిత దీక్షతో వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేశారన్న కసితో ఎక్కడా కూడా వెనకడికేయకుండా ఈ పార్టీకి గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని నాకు గాని నా కుటుంబానికి గాని తోడుగా ఉండి 60,000 సంతకాలు సేకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నా శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ పొలిటికల్ ప్రాసెస్ మీ మీద వ్యతిరేకత అనేది జోగి రమేష్ గారిని జైల్లో పెడితే ఆగిపోద్ది, ఇక్కడ పనిచేసే కార్యకర్తలు ఉండరు అనుకోవటం మీ భ్రమ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీ నిర్ణయాన్ని ఇప్పటికైనా మార్చుకొని మీరు చెప్పిన హామీల్ని సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అమలు జరిపే విధంగా పాలన చేయమని చెప్పేసి మరొకసారి హితవు పలుకుతూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి
పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఈ కొండపల్లి సెంటర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఏవైతే మన సంతకాలు కష్టపడి సేకరించిన సంతకాలని మనం ఇబ్రహీంపట్నం వరకు ప్రదర్శనగా తీసుకెళ్లి జిల్లా కార్యాలయానికి మనం జెండా ఊపి సాగనంపవలసిందిగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు అడుగులు అడుగు వేయాల్సిందిగా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్. దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరికీ ఒక విజ్ఞప్తి, మనం ఇక్కడి నుంచి ఈ సంతకాల